కానీ దయచేసి అందరూ లేచినప్పుడు ఒకసారి లేచినప్పుడు అందరూ లేచినప్పుడు కేక్ అందరికీ సార్ మీరు ఒక దగ్గర మీకు అందరికీ సార్ దయచేసి అందరూ లేచినప్పుడు అందరూ లేచినప్పుడు మరి క్యారెట్ పట్టుల్లో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రైక దేవుని నామంలో మరి మొదటి కోరికని ముందు తీసుకున్నాం. నింగిని నేలను ఏకము చేసిన పండుగ నింగిని నేలను ఏకము చేసిన పండుగ నింగిని నేలను నిత్యమైన పండుగ నింగికి నేలను నిత్యమైన పండుగ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ నింగిని నేలను ఏకము చేసిన పండుగ నింగిని నేలను ఏకము చేసిన పండుగ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ జ్ఞానుల జ్ఞానము వ్యక్తము చేసిన పండుగ జ్ఞానుల జ్ఞానము వ్యక్తము చేసిన పండుగ రాజుల గుండెలో అలజడి చేసిన పండుగ రాజుల గుండెలో అలజడి రేపిన పండుగ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ గ్లోరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ కూడా క్రిస్మస్ క్రిస్మస్ దీనుల ప్రార్థనకు ఫలముగా వచ్చిన పండుగ పాడండి దీనుల ప్రార్థనకు ఫలముగా వచ్చిన పండుగ పాపుల కోసము రక్షణ తెచ్చిన పండుగ పాపుల కోసము రక్షణ తెచ్చిన పండుగ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ యూదుల కలలన్నీ
కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువులకి, మన కొరకు ఈ లోకానికి బాలుగా వచ్చిన యేసయ్యకి. అందరూ కళ్ళు మూసుకుని ఒక మాట అలా పట్టుకోండి. కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములు కొందనాలు, కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ 2024 సంవత్సరం మా ఎంపీ సియోను కొటకునూరు సంఘములో ఈ రీతిగా నీ నామం మహిమార్థమైపోగా ఈ నవంబర్ 25వ తారీఖున దేవునికి మా సంఘంలో పెద్దలు, సంఘ పెద్దలైన పురుషులు, సంఘ పెద్దలైన స్త్రీలు, యవనస్తులు, బాలబాలికలు ప్రతి ఒక్కరి ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నవయ్యా. నీకు స్తోత్రాలు. ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి నాయన మరి తండ్రి దేవా మీరు అవకాశం కల్పించినటువంటి దేవా నీకే స్తుతి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగును గాక. దేవానికి స్తోత్రాలు. నిజమే తండ్రి, ఈ లోకంలో గొప్ప గొప్ప వారు పుట్టారు. దేవానికి వందనాలు. అనేకులు ధనవంతులు, కోటీశ్వరులు, పేదవారు, సామంతులు, పేదవారు, నిరుపేదలు కూడా జన్మించారు. అయితే వారందరూ మనుషులకు పుట్టారు. కానీ నీవు కన్యకులు జన్మించావయ్యా. నీకు స్తోత్రాలు. రెండవదిగా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నీవు ఈ లోకానికి రక్షకుడుగా నీవు వచ్చావు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి, మా పాప బలహీనతలు తొలగించడానికి నాయన మరి నీవు రాజుగా నీవు పుట్టావు. రాజుగా, యూదుల రాజు అని పిలువబడ్డావు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం పరలోక రాజ్యం. అక్కడ ఆకలి దప్పులేనటువంటి రాజ్యం, కష్టాలు, సమస్యలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, మరణము లేనటువంటి రాజ్యము. అట్టి రాజ్యానికి నేను రాజును అని ఆయన నిరూపించావు. దేవునికి స్తోత్రం. రక్షకుడు కాబట్టి మా అందరి కొరకు ప్రభుని రక్తం కాల్చి ప్రాణం పెట్టి సర్వలోక పాప పరిహారం నిమిత్తం నీ రక్తం కాల్చి ప్రాణం పెట్టి మా అందరికి రక్షణ అనుగ్రహించినటువంటి దేవా నీకు స్తోత్రం. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో దేవా నీకు వందనాలు.